ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు త్వరలో ఆంధ్రప్రదేశ్లో కేబినెట్లో చోటు దక్కనుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి కేబినెట్లో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సి ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం కల్పించనున్నారు. త్వరలో నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రీసెంట్ గా ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందని 3 నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో బీద మస్తాన్ రావు ఒకరు. రాజీనామా చేసినప్పుడు ఆయనకు సీఎం చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆయన పెద్దల సభకు మళ్లీ పంపిస్తున్నారు. మరొకటి కాకినాడకు చెందిన సానా సతీష్ కు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఆర్ కృష్ణయ్యకు బీజేపీ సీటు కేటాయించింది. దీంతో పెద్దల సభకు వెళ్లాలన్న నాగబాబు ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలో మంత్రివర్గంలోకి నాగబాబు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. 2019లో నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేశారు నాగబాబు. వైసీపీ వేవ్ లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం, అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేసి గెలుపొందడం జరిగిపోయింది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత 3 వైసీపీ నేతలు తమ రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామాలు చేశారు. దీంతో పెద్దల సభకు నాగబాబు వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగింది. అంతకుముందు నాగబాబు టీటీడీ పదవి వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగింది. రాజ్యసభ సీటు కోసం డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మాట్లాడారని వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీనిపై నాగబాబు స్వయంగా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు 3 రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి 1ని, టీడీపీ నుంచి 2ని కూటమి అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఇక సానా సతీష్ జనసేనకు తరపున గత ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేయాలనున్నారు. ఏదో కారణాల రీత్యా పక్కకు తప్పుకున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ జనసేన కోటాలో టీడీపీ తరపున సతీష్ ఎంపీగా రాజ్యసభకు వెళ్తున్నారు. మరోవైపు బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు నామినేట్ చేశారు. రేపు నామినేషన్ కు చివరి రోజు కాబట్టి ఈ 3 నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరి ఎన్నికల ఏకగ్రీవం కానుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.